ఎన్టీఆర్ జిల్లా ములకలపంట హత్య కేసులో 2 అగ్ర కులాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక దళితుడిని బలి పశువుని చేశారని దళిత సంఘాలు మండిపడ్డాయి. ఓ హత్య కేసులో అగ్ర కులానికి చెందిన చల్లా సుబ్బారావుని దళిత జాతికి చెందిన సంసోను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. అయితే దళితుడైన సంసోపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. సుబ్బారావు చౌదరి కావడంతో తన చొక్కా కూడా నలగకుండా ఉంచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంసోన్ దళితుడు కావడంతో చెట్టుకు కట్టేసి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని మండిపడుతున్నారు. సంసోన్ కు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ములకలపంటలో దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. దగ్గర పనిచేస్తాను. నేను ఆయన పామెల తోటలో నీళ్లు పెట్టాను. 5:30 దాకా నీళ్లు పెట్టాను. 5:30 నుంచి సుబ్బారావు గారి ఇంటికి వచ్చాను. సుబ్బారావు గారి ఇంటికి వచ్చినాక మా వాటరమ్మ గారు ఒకటి ఊడమన్నది ఇంటి ముందు తీపి తీసుకొని ఓడిచాను. ఓడిచాక నాకు తర్వాతలో 4 మైసూర్ మొక్కలు ఒక 6 అరటికాయల ఇచ్చింది, కవర్లో పెట్టి ఇచ్చింది. అవి తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఆ ముద్దనే ఇంటికి వచ్చి ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేసి టీవీ వెనుకలో మంచం ఉంటే మంచం మీద కూకున్నాను. మంచం మీద కూకున్నాక కాసేపటికి లోపల కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు. అయితే నేను వాస్తవానికి అయితే వాళ్ళు అనుకోలేదు. నేను వారాలు డబ్బులు తీసుకుంటాను కదా, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు అనుకో బయటకు వచ్చాను. బయటకు వచ్చాకే కానిస్టేబుల్ గారు అన్నారు ఏంటని అంటే నేనే సార్ అన్నారు బయటికి రా అన్నారు. బయటకు వస్తే ములుగపేటలో ఇట్లా కడించీని గారు ఆయన చనిపోయిందంట అని అడిగారు. నాకు తెలుసు సార్ అన్నాళ్ళకే దానికి మా సార్తో మాట్లాడేది రా అని బండి మీద ఎక్కించుకున్నాను. మైలారు తీసుకొచ్చారు. స్టేషన్ కార్డు తీసుకొచ్చినప్పుడు సిఐ గారు ఉన్నారా? వాళ్ళు ఎవరు నాకు తెలియదు సార్. మరి 3rd డిగ్రీ ఎవరు చేశారు? ఏడుకద్దాలి తెల్లారి అక్కడ తోటలో మురసమిళ్ళ తోటలోనండి. ఎవరో తెలియదు సార్. నాకు తీసుకెళ్ళారు ఎన్ని నుంచి. అక్కడికి వెళ్ళాక చెట్టుకి ఆలు తీశారు, కట్టేసి కొట్టారు ఒకసారి. మళ్ళీ ఇప్పాక మళ్ళీ సొక్కా ప్యాంట్ వేసుకోమని తర్వాత అట్లే తాడు కట్టి మళ్ళీ చెట్టుకి కొట్టారు. మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చారా? మళ్ళీ అక్కడ నుంచి స్టేషన్ తీసుకొచ్చారు. స్టేషన్లో కొట్టారు? స్టేషన్లో కొట్టలేదు సార్. కాబట్టి అక్కడికి వచ్చిందే ఆడగొట్టారు. ఇక మళ్ళీ వచ్చా స్టేషన్ గారు కొట్టలేదు. ఎంతో టెక్నాలజీ వచ్చిన పోలీసు వ్యవస్థ కూడాను ప్రజలతో స్నేహభావంతో ఉండాలని పై అధికారులు డీజీపీ లాంటి వాళ్ళు చెప్తున్నా, ఈరోజు మైలవరం అంటే రాజధానిలో ఒక భాగం, ఎంతో చైతన్యవంతమైనది ఊరు, రాజధానికి దగ్గర. మరి ఇలాంటి మైలవరం పక్కన ఉన్న గ్రామంలోనే ఒక అమాయక మాదిగ అతను అసలు ఆ హత్యకి అతనికి సంబంధమే లేదు. అలాంటి అమాయక మాదిగ అతన్ని ఇంట్లో ఉన్న వాడిని తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మళ్ళీ తోటల్లో తీసుకెళ్ళి బట్టలు తీసి చేతులు కాళ్ళు వెనక్కి కట్టేసి కొట్టి మళ్ళీ దించి మళ్ళీ బట్టలు వేయించుకొని మళ్ళీ కొట్టి ఈ విధంగా చేశారంటే పోలీసులకి మాదిగలంటే లెక్కలేంతాను. అదే సుబ్బారావు గారు కమ్మాయన, ఆయన ఏదైనా చేస్తే కమ్మ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మాకు సస్పెన్షన్ అవుతామేమో, మా ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పేసి వాళ్ళు భయపడి మాదిగలంటే లెక్కలేనితను, వాళ్ళని చంపినా తిట్టినా కొట్టినా ఏం చేసినా వాళ్ళని అడిగేవాళ్ళు లేడు అనే కోణంలో పోలీసు వాళ్ళు ఈ మాది కులస్తుడైన సంసోన్ని 3rd డిగ్రీ